హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆదేశానుసారం ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్కతుర్తి సర్కిల్ నుండి విద్యార్థులతో కలిసి నిర్వహించి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో డ్రగ్ మరియు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి విచారించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్ డిఎస్పీ పుబ్బన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబాలకు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థులు అవగాహన తెలుసుకొని పక్కవారిని కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా బానిసనట్లయితే 1900కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఏసీపీ పింగిల్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్గాన్ని ఎంచుకొని చదువులో ముందుకు సాగాలని తమ లక్ష్యాలను సాధించుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్ అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు లేదా డ్రగ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సంతాజీ, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డ్రగ్స్ నిర్వహణ అవగాహనపై ముఖ్య అతిథులుగా మన ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు మనము ఈ డ్రగ్స్ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఏసీపీ సారు, నార్కోటిక్ డ్రగ్స్ ఏసీ సారు పుష్పన్ కుమార్ సారు, అదేవిధంగా గౌరవ కాజీపేట ఏసీ సారు ప్రశాంత్ రెడ్డి సారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, మరియు మేము అడగగానే ఇంత మంచి వేదిక కల్పించినటువంటి కార్మెల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వివిధ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, ప్రెస్ మిత్రులందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ సార్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మన సమాజంలో యువత, ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యకాల యువత ఎక్కువ డ్రగ్స్ కు అలవాటు పడి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుందనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజా వేదిక ప్రణాళిక 99 రోజుల ప్రణాళికల భాగంగా మా పోలీస్ శాఖ తరఫున కూడా ఈ డ్రగ్స్ వాయిస్ తక్కువ ఎందుకు దూరం నడిచారనా బాగున్నారా? ఓకే, మిమ్మల్ని అందరూ చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. ఎప్పుడో ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు వచ్చాము మీ కార్మెల్ స్కూల్కి, మళ్ళీ ఈరోజు వచ్చాము. మంచిగా చదువుకోవాలి, గొప్పలు కావాలి మీరు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వేదికపై ఆశీర్వైన మన ప్రిన్సిపల్ మేడం, తర్వాత నా సహచరుడు, ఈరోజు మనందరి కోసం మనకు తెలియని విషయాలన్నీ చెబుదామని చెప్పేసి హైదరాబాద్ నుండి ఇక్కడికి మన కోసం, మన బాబు కోసం, మన తెలియని విషయాలు చెప్పడం కోసం ఎంతో రిస్క్ తీసుకొని టైం మనకు పే చేస్తూ ఇక్కడికి వచ్చిన నా సోదరుడు, నా కొలీగ్, నా ఫ్రెండ్, నా సోల్మేట్, మన నార్కోటిక్ డిపార్ట్మెంట్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేసిన పుష్పన్ కుమార్ గారికి, మన గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి, మరియు వేదికపై ఆశీర్వైన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మన ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చేసిన పౌరులందరికీ, ఇక్కడి ఫ్యాకల్టీకి, అలాగే పోలీస్ సిబ్బంది అందరికీ, ఎక్సైజ్ శాఖకి, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలు, ఒక్కటే నేను చెప్పదలుచుకునేది, మాట్లాడుతున్న నేను ఒక 40 ఏళ్ల క్రితం, 40-45 ఏళ్ల క్రితం Why you want to become police? I want to save our country.
థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి 99 డేస్ ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి, ప్రజల యొక్క సంక్షేమం ఎలా ఉంది, వారి యొక్క హ్యాపీనెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకునే భాగంలో అదే రీతిన వివిధ శాఖలతో సమన్వయంతో వారి యొక్క పర్ఫార్మెన్స్ను అనలైజ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మనందరికీ తెలుసు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య మాదక ద్రవ్యాలు. ఆ మాదక ద్రవ్యాలు లేని మాదక ద్రవ్యాల రహిత తెలంగాణను సృష్టించాలి, స్థాపించాలనే ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికే అత్యంత అమేజింగ్ రిజల్ట్స్ని మనం మాదక ద్రవ్యాల కట్టడి విషయంలో మనం ఆల్రెడీ సాధిస్తూనే ఉన్నాము. చాలా వరకు డ్రగ్ పెడ్లర్స్, స్మగ్లర్స్ చాలామంది కూడా వివిధ రాష్ట్రాల్లో ఉంటే వారు ఎక్కడ ఏ కలుగులు దాక్కున్నా కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళి పట్టుకురావడం జరిగింది. దానికి ముఖ్య పాత్ర పోషిస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ ఫోర్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన హనంకొండ జిల్లాకి కాజీపేట్ డివిజన్లోని ఎల్కతుర్తికి కూడా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుండి డిఎస్పీ గారు వారి యొక్క స్టాఫ్ అంతా వచ్చి ఎల్కతుర్తి ప్రాపర్లోనే కాకుండా ఇంకా ఎల్కతుర్తి మండలం మొత్తం 4 గ్రామాలలో అలా హనంకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పరుస్తూ పిల్లలకు యువకులకు వారికి సంబంధించి కొన్ని స్పోర్ట్స్ కిట్స్ ఇస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తూ వీటికి వ్యతిరేకంగా ఎలా ఉండాలి, వాటి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్థానిక కాజీపేట్ డివిజన్ ఎల్కతుర్తి పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన సమాజాన్ని మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడం కోసం ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటట్టుగా యువ భారత్ అయిన మన భారతదేశంలోని యువకులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ వారి యొక్క శక్తి నిర్వీర్యం కాకుండా వారి మానసిక శారీరక శక్తియుక్తులను మన దేశ సమాజ పురోభివృద్ధికై వినియోగింపబడేటట్టుగా ప్రతి ఒక్క యువకుడి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరిసేటట్టుగా మా వంతు ప్రయత్నంగా మేము మనస్ఫూర్తిగా చేస్తాం. అందుకు తార్కాణం నిదర్శనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం అందులో భాగమే. ప్రజలందరూ కాస్త దయచేసి అర్థం చేసుకోవాలని మా యొక్క మనవి. మా అందరి ప్రయత్నం నిద్రాహారాలు మాని అహోరాత్రులు శ్రమిస్తూ మాదక ద్రవ్యాలను మన దరిచేరకుండా యువకులు వాటి బారిన పడకుండా బానిసలు కాకుండా వ్యక్తిగతంగా కుటుంబపరంగా సమాజంలో ఓకే ఈ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. అందరికి అర్థమైంది కదా. ఇందులో భాగంగా మొదటి ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాట ఇస్తున్నావు, మాట తప్పొద్దు, మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు. వెరీ గుడ్, వెరీ గుడ్, బండి. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ